ఇది ఆవిడైతే నువ్వు వస్తాడు సిస్టర్. మీరు నా కాలు తొక్కుతున్నారు. నువ్వు నవ్వుతున్నావేటమ్మా? కడుపులో వాడు కిటికీలు పెడుతున్నాడు డాక్టర్. రియలీ? నా 15 years సర్వీస్ లో నొప్పులతో కనే తల్లిని చూసాను కానీ ఇలా నవ్వుతూ కనే తల్లిని ఎక్కడ చూడలేదు. ఇట్స్ ఎ మిరాకిల్. డిఫరెంట్ లేడీ. కంగ్రాట్స్, మీకు ఫ్రూట్ అంటే మగబిడ్డ పుట్టాడు. ఎంత మంచి వార్త చెప్పిన మీకు ఏమివ్వాలి? ఎలా ఐడియా? ఇదేంటి, ఏ చైనా ఇస్తాడనుకుంటే కిస్ ఇచ్చెళ్ళాడు. 6 packs. ఈడు అమ్మ నుంచి వచ్చాడా జిమ్ లో నుంచి వచ్చాడా? టేక్ యువర్ గ్రాండ్ సన్. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. ఎక్స్క్యూజ్ మీ, ఆపుతారా? ఇంతకీ వీడి ఫాదరు మీరా డాంకినా? డాక్టర్, ఇది మా ఫ్యామిలీ సాంగ్. మా ముత్తాత మా తాతకి, మా తాత మా నాన్నకి, మా నాన్న నాకు పాడాడు. మీరు ఇప్పుడు వీడికి పాడుతున్నారు. కంటిన్యూ కంటిన్యూ. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. డాంకీ డై ఫాదర్ క్రై, ఫాదర్ క్రై. రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్ళంట రిలీజ్ రోజు మ్యాట్నీ మొదలైన 20 నిమిషాల తర్వాత ఏందన్నా ఇది? దిగే ప్రతిసారి డోర్ దన్నుడు, వేలకు వేలు బిల్లు కట్టుడు. బిల్ ఎంతైనా పర్లేదురా, బిల్డప్ ముఖ్యము. రెడ్డి, ఏబీసీ గుడ్క తెలియని నా మీదే సిబిఐకి కంప్లైంట్ ఇస్తావా? ఈ తిక్కల్ రెడ్డి ఏమో చూపిస్తా. రండ్రా రండ్రా. తొట్టి నువ్వు ఇవ్వలేకపో. కాదండి, నువ్వు ఇవ్వలేకపో. రండ్రా రండి. ఈశ్వర, అల్లా యేసు మీరే నన్ను కాపాడాలి. చంద్రుడు పైన ఉన్నాడేమో చూద్దానండి. తొట్టండి తొట్టండి. అయ్యో ఏమి ఇట్లా పడినావు? అమ్మో రక్తము పుట్టరాదు. అన్నా తొట్టి వేసేసాడు. బాంబు లేదు, బుల్లెట్ లేదు, కత్తి లేదు. ఎట్లా చంపినారా? అన్నా యాసిడ్ పోసి చంపినట్టున్నారా? యాసిడా? యాసిడ్ కాదురా, మరి ఒంటేలు పోసి చంపినారు. ఒంటేలా? అవునరా? ఇంత బతికి ఉచ్చ మీద దారి తెచ్చినాడు వీడు. పోసినోడు పైన అన్నోడు ఉంటాడు. పై పట్టుకోండి. మనోడే. అమ్మో ఎవడరా ఇంత ఒంటేలు పోసాడు? అదండి పారిపోదాం. ఏ డాక్టర్ బిల్లు ఎక్కువ వేశాడా? లేదు, మనోడు ఒంటేలు పోసి ఒకరిని లేపేశాడు. ఇక్కడే ఉంటే వాళ్ళు వచ్చి మనం లేపేస్తారు. ఓ ఒంటేలు పోసా? ఇక్కడ ప్యాంట్లు తెరిచిపోతుంటే నీ పెంచులేంటే పదండి పారిపోదాం. ఈ రూమ్ నుంచి వచ్చింది. రండి. దించే గాలిడి, ఒంటేలు పోసింది ఈ పిల్లోడే. అన్నా ఒంటేలు పోసింది పసి పిల్లోడనా? అన్నా మనం పిల్లల్ని ఆడవాళ్ళని చంపం కదన్నా. అయితే పెంచి పెద్ద చేసి చంపేశావురా. బల్లే ఐడియా అన్నా. తీసుకురాని వాడిని. పదండ్రా. ఒరే బండోడా, కాసేపు ఈ బాబుని పట్టుకో. అబ్బా చిచ్చి పోసినాడే. ఇవరా ఈ వాసన పిలిచినట్టున్నది. వాడి నన్ను సూచాడేవిరా. పట్టుకోండి. ఏమండి, నా వల్ల కావట్లేదు. మేమేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం వీడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా. అమ్మా వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా వెళ్ళమ్మా. అమ్మా ఇప్పుడు సెంటిమెంట్ టైం కాదు, వెళ్ళమ్మా. సెంటిమెంట్ కాదురా, ఛార్జీలకి డబ్బులు లేవు. వెళ్ళమ్మా, గుళ్ళోకి వెళ్తా.
ఆగు. ఎక్కడికి పోతావే? వదలు. వదలవే. గాలిరెడ్డి గాలిరెడ్డి రేయ్, గాలిరెడ్డి కోమాలోకి వెళ్ళిపోయాడు రా. అమ్మయ్యా దేవుడా. బామా ఎవరు నేనే బామా నీ మనవన్ని ఓరి నా మనవడా, ఇప్పుడే పుట్టావా అప్పుడే మాట్లాడుతున్నావా? తర్వాత షాప్ వద్దు కానీ ముందు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళు. ఎందుకురా? ఆ? దానికోసం అంత దూరం ఎందుకురా? ఇక్కడే పోసుకోవచ్చు కదా. నేను పోయడానికి కాదు బామా, హైదరాబాద్ ని పోయించడానికి. అబ్బాయ్, ఇప్పుడే పంచ్ డైలాగులు చెప్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు పెద్దయ్యాక రియల్ హీరో అవుతావు. చలో హైదరాబాద్. చార్మినార్ హైదరాబాద్ పాత బస్తీ మొదటి నమాజ్ జరుగుతున్న వేళ. అరే ఇమ్రాబాయ్, హీరో హైదరాబాద్ వచ్చినట్టు చూపిస్తున్నారా? హైదరాబాద్ అంటే చార్మినార్ ఒక్కటే ఉన్నదారా? హైదరాబాద్ అంటే గోల్కొండ కిల్లా, బిర్లా మందిర్, నక్లెస్ రోడ్, రింగ్ రోడ్, ఐమాక్స్, జీవీకే మాల్, ఉప్పల్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, పురాణా పూల్, గల్లీ గల్లీలో లొల్లీలో లొకేషన్లు ఉన్నాయి. నువ్వు అంటే కెమెరా తీసుకొచ్చి చార్మినార్ లో పెడతారేమ్రా? చల్ కెమెరాది. ట్రెండ్ ఫాలో కాకుండా బై ట్రెండ్ సెట్ చేయండి. పవన్ కళ్యాణ్ చెప్పి నిన్నే నికాల్ కెమెరా. గుడి మల్కాపూర్ మార్కెట్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయి కలెక్షన్ల కనక వర్షం కురుస్తున్న వేళ. సాఫ్ట్వేర్ భూమ్ లో ఉన్నప్పుడు అమీర్పేటలో మైక్రో చిప్స్ అమ్ముకునేవాడిని. ఆ భూమ్ కాస్త డామ్ అయింది, ఇప్పుడు హాట్ చిప్స్ అమ్ముకుంటున్నాను. ఈ టైంలో వచ్చి మామూలు అడిగితే ఎలా బ్రదర్? అంటే నువ్విచ్చే బోర్డు మామూలు కోసం భూమి వచ్చే వరకు ఆగాలట్రా? తీరే డబ్బులు లేవు బాబు. లాక్ రండి. అరే ఏంటి అన్యాయం? అరే గణేష్ పేరు కాదురా, ఇట్స్ ఎ బ్రాండ్. అక్కడ ఎవరున్నారన్నా? అక్కడ ఇవ్వలేరే స్టైల్. నన్నేం చేయొద్దు ప్లీజ్ గణేష్ ప్లీజ్. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ మార్కెట్ లో ఎవ్వడు మామూలు లేకున్నా ఇదే గది పడుతుంది. అర్థమైందా? ఏయ్, ఉమ్మడి అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? ఒరే జాగ్రత్త, చూసిరారా కింద పడతావు. పడ్డమా? నేనా? పడ్డం మా వంశంలోనే లేదు, పారిపోవడం మా రక్తంలోనే లేదు. ఒరే ఒరే చిన్నగా కొట్టుకోరా, కొంచెం పోతావు. ఓయ్. నేను పుట్టి 10 ఏళ్ళైంది, ఇంకా 15 ఏళ్ల పిల్లాడిగానే ఉన్నాను. నేను పెరిగి పెద్దది ఎప్పుడు, ఈ అన్యాయాల్ని అక్రమాలు ఎదిరించేది ఎప్పుడు, నేను హీరో అనిపించుకునేది ఎప్పుడు? నువ్వు పెద్ద హీరో అవ్వాలి అంతే కదా. ఆ. వెళ్ళి ఆ సైకిల్ తొక్కు. అందరూ ఫ్రీగా చూస్తున్న నీ కూతురు అందాన్ని ఎవడు చూడకుండా దీంతో కప్పేస్తాన్రా. వద్దు, అది ఇలా ఉంటేనే దాని పెళ్ళవట్లేదు. పూర్తిగా కప్పేసి దాని జీవితాన్ని నాశనం చేయొద్దు. నీ కాలు పట్టుకుంటాను గణేష్. మీ కళ్ళ ముందే ఓ ఆడపిల్ల అందాన్ని కనపడివ్వకుండా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ దారుణ